ఈరోజు ఎన్నో తారీఖు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పాస్టర్లకు అందరికీ వందనములు. అయ్యా, మీరు మోసం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఈరోజు 5వ తారీఖు 4వ నెల 2025. దేవుని క్రియ అంటే బైబిల్లో ఏమనేది నాకు అర్థమైన కాడికి, నేను చూసిన కాడికి ఒక వచనం చెప్తాను, వినండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 చదువు గట్టిగా. దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా యేసు ఆయన పంపినవానెందు ఆయన పంపినవానెందు మీరు విశ్వాసం ఉంచుటనే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మీరు యేసుక్రీస్తు ప్రభును దేవుడు అంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? దేవుని క్రియ అంటే ఏమి? ఆయన పంపినవానెందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అంటున్నాడు. ఎవరు మాట్లాడేది? సైతాన్ కాదు, ప్రవక్తలు కాదు మాట్లాడుతుండ, యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నారు. దేవుని క్రియ అంటే ఆయన పంపినవానందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఆయన ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు ప్రభును పంపాడు. ఆ మాట యేసు ప్రభే చెప్తున్నాడు. అర్థమైందా? యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29. ఓకేనా? ఇంకోటి యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 దాకా. యోహాను సువార్త 9వ అధ్యాయము 35 వచనము 38 దాకా చదువు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అడిగాను. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నువ్వు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడే ఆయనని అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. అప్పుడు యేసు చాలు. ఇంకా మీకు అర్థమైందా? యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 దాకా. దేవుని కుమారునందు నువ్వు విశ్వాసం ఉంచావా అని ఒక గుడ్డివానికి స్వస్థత చేసిన యేసుక్రీస్తు ప్రభు వాడిని వెలేసారని తెలుసుకొని వాని యుద్ధకు పోయి అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారునందు విశ్వాసం ఉంచావా అని. ఎవరు దేవుని కుమారు అంటే ఎవరు నాకు తెలియదు అని అంటున్నాడు. నీతో మాట్లాడేవాడే, నీ ఎదుట ఉన్నవాడే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మీరు యేసు ప్రభును దేవుడు అని విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని కుమారునందు విశ్వాసం ఉంచావా అని అడుగుతున్నాడు. దేవుని కుమారునందు విశ్వాసం ఉంచమని అడుగుతున్నాడు. మీరు ఏ దాశలు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లారా మోసం చేస్తున్నారు. యేసు ప్రభు దేవుడు 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 అని. ఎట్లా చెప్తారు దేవుడు అని? ఆయన ఏమంటున్నాడు? దేవునందు విశ్వాసం, నీ ఎదుటున్నవాడు దేవుడు, నీతో మాట్లాడేవాడు దేవుడు, నా దేవునందు విశ్వాసం ఉంచమని చెప్తలేడు. దేవుని కుమారునందు విశ్వాసం ఉంచమంటున్నాడు. నీతో మాట్లాడేవాడు దేవుని కుమారుడు, నీ ఎదుట నిలవనేవాడు దేవుని కుమారుడు అంటున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 35, 38. నాకు చదువు రాదు, కేవలం చదివించుకొని ఈ చెవులతో ఈ నోట చెప్తా ఉన్నాను. మీరు చెక్ చేసుకొని ఈ వీడియోల కింద కామెంట్ పెట్టండి. తప్పుంటే తప్పని చెప్పండి, లేదంటే రండి. వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లారా, దేవుడని మోసం చేస్తున్న పాస్టర్లారా రండి. లేదంటే ప్రధాన ఆజ్ఞలు 2 ఉన్నాయి. నీ దేవుడైన ప్రభుని నిత్యం సేవించన్నాడు. మేము నిత్యం సేవిస్తున్నాం. ఆయన పంపినవాని విశ్వాసం ఉంచుతున్నాం. 2వ ఆజ్ఞ, నీ వలె పొరుగువాని ప్రేమించన్నాడు. ఆ ఆజ్ఞను పట్టుకొని ప్రజల్లోకి పోదాం రండి. దేవుని అందరూ మీరు దేవుడు అంటాం, మేము దేవుడు అంటున్నాం.
కానీ యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అంటున్నారు, మీరు తండ్రి అయిన దేవుడిని దేవుడు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడే, దేవుడు కాదని మేము ప్రకటిస్తున్నాం. సరే, మొత్తం అట్లా పాకుపెట్టి నీ వలే పొరుగువాన్ని ప్రేమించని ఆజ్ఞ పట్టుకొని ప్రేమిద్దాం రాండి, తెలుస్తుంది. పక్కింటికి మంచినీళ్ళు అందేయలేని చేతగాని క్రైస్తవులు మీరు, చేతగాని పాస్టర్లు మీరు. మీ కడుపులు, మీ ఆస్తులు, మీ పిల్లలకు ఆస్తులు నింపడానికి మీరు బతుకుతున్నారు తప్ప ఎదుటివాని కడుపు నింపేవాళ్ళు, ఎదుటివాని ప్రేమించే పాస్టర్లు కొందరు ఉన్నారు, లేరు అని చెప్పాను. అనేకులు మాత్రం మొత్తం మోసగాళ్ళే. నా సెల్లెమ్మ 930563539. దేవుని కుమారునందు విశ్వాసం ఉంచమని దయ్యం చెప్పలేడ, ప్రవక్తలు చెప్పలే, తండ్రి అయిన దేవుడు చెప్పలే, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలా? ఈయన దేవుడు అని అర్థం చేసుకోవాలా, లేదా దేవుని కుమారుడు అనేది కొట్టేసి దేవుడు అని అర్థం చేసుకోవాలనా? మీరే సమాధానం చెప్పాలి. ఓకేనా? అందరికీ వందనములు.